ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని, ప్రభాస్ అనే వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని, జగన్ తన స్వయం ప్రయోజనాల కోసం తల్లి, చెల్లి పేర్లను వాడుకుంటున్నారని, జగన్ ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. తన అవసరం కోసం తండ్రి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టేస్తారు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. అవును, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిలియనీర్ అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లుగా అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడిస్తుందంటూ మీడియాతో మాట్లాడిన షర్మిల తాజాగా మరోసారి ప్రభాస్ ప్రస్తావనపై మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా గతంలో షర్మిలపై జరిగిన ప్రచారానికి, ఆ సమయంలో ఆమె వ్యక్తి చేసిన ఆవేదనకు, చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోని ప్రదర్శిస్తూ జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన షర్మిల బాలకృష్ణ బిల్డింగ్ లో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఎంటర్టైనింగ్ గా చెప్పారని అన్నారు. నిజంగానే జగన్ కు చెల్లెలిపై ప్రేమ ఉంటే బాలకృష్ణ బిల్డింగ్ లోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే 5 ఏళ్లు సీఎంగా ఉండి ఏమి గాడిదలు కాసారా అని బాలకృష్ణపై ఎందుకు విచారణ చేపట్టలేదు అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రభాస్ కు నాకు సంబంధం ఉందంటూ జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని షర్మిల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు. నా బిడ్డలపై ప్రమాణం వేసి చెబుతున్నారు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని షర్మిల మళ్ళీ చెప్పారు. అయితే జగన్ కు ఇవన్నీ తెలిసి కూడా నాకు వ్యక్తిత్వం లేనట్లుగా ప్రచారం చేయించారని చెబుతూ ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. తన వీడియోలు ప్లే చేసి మైలేజీ వచ్చేటట్లుగా వాడుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా మీకు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారు. నాన్న పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టేస్తారు. మీకు మీరే సాటి అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ పై మండిపడ్డారు.